హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరిస్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ 17 ఏదైతే నామినేషన్స్ తర్వాత జరిగిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో, అంటే ఇక్కడ రీతూ చౌదరిని నామినేట్ నుండి కాపాడకుండా డిమాన్ పవన్ ఏదైతే చేశాడో, ఈ విషయంలో ఇద్దరి మధ్య అయితే డిస్కషన్ అయితే చాలాసేపు సాగింది. ఈయన ఆ రీతూ చౌదరిని ఓదార్చడానికి ట్రై చేశాడు. అలాగే నీకేం ప్రాబ్లం లేదు, నువ్వు వెనక్కి వచ్చేయగలవు, అందుకనే నీకు నేను సేవ్ చేయలేదని చెప్పుకొచ్చాడు. ఆమె అయితే అలా ఎలా అనుకుంటావు, నేను సేవ్ అవుతానని ఎలా చెప్పగలను అని చెప్పి క్వశ్చన్ చేసింది. ఇద్దరి మధ్య కాసేపు ఆ డ్రామా అయితే నడిచిందని చెప్పాలి. పెద్దగా పట్టించుకోలేదు రీతూ చౌదరి, అంతా డ్రామానే అనిపిస్తుంది. ఎందుకంటే ఈవెన్ తర్వాత ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత కూడా బికమ్ నార్మల్, చాలా నార్మల్గా ఉంది. దాని గురించి పట్టించుకున్నట్టయితే నాకు ఏ క్వశ్చన్ కూడా అనిపించలేదు. ఇది ఇలా ఉండగానే తనూజ గారికి అలాగే ఇమాన్యుయల్కి సంబంధించి ఏదైతే వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బాండింగ్ డిస్కషన్, వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైన ఫ్రెండ్షిప్, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ట్రాక్ అనేది ఒకటి రన్నింగ్ చేస్తున్నారు. అంటే అది నటిస్తున్నారు, అదేమి ఈ కళ్యాణ్ రీతూ చౌదరి డిమాండ్ లాగా లవ్ ట్రాక్ నడిపించినట్టు కాదు. అదొక అంటే చెప్పే నటిస్తున్నారు. ఎలా అంటే నేను వైఫ్ని, నువ్వు వైఫ్, నేను హస్బెండ్, ఎమాన్యుల్ అని తనుజ, అండ్ ఎమాన్యుల్కి మామగారు ఎవరంటే భరణి గారు, ఇలాగ ఎమాన్యుల్కి అమ్మగారు ఎవరంటే సంజన గారు. ఈ ట్రాక్ని అలా కంటిన్యూ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఎప్పుడు ఫన్ కావాలనుకుంటే దాన్ని అలా తీసుకొచ్చి దాన్ని రన్నింగ్లో పెడుతున్నారు. అది చూసే ప్రేక్షకు కూడా చాలా లవ్లీగా అనిపించే కార్యక్రమం అయితే రన్నింగ్ చేస్తున్నారు. అది కాకపోతే ఎక్కడో సైలెంట్గా తనూజ గారు ఎమాన్యుయల్కి సంబంధించి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ట్రాక్ ఏదైతే ఉందో, ఫన్ కోసం క్రియేట్ చేసిన ఒక డ్రామా ఏదైతే ఉందో, ఆ డ్రామాలో కొంచెం ఆమె ఎక్కడో పదే ఎమాన్యుయల్ ఇదే ట్రాక్ని మామూలు ఇప్పుడు కూడా తెస్తున్నాడు కొద్దిగా అని ఎక్కడో ఫీల్ అవుతున్నట్టయితే నాకు అనిపిస్తుంది. బట్ బయట పడట్లేదు. అందుకే ఈ మధ్య వాళ్ళిద్దరి మధ్య కూడా గత 3 రోజుల నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ఓ దగ్గర కూర్చొని మాట్లాడడం, సరదాగా ఉండడం లేదు. ఎందుకంటే ఎమాన్యుయల్ పదే ఆ టాపిక్ని తీసుకురావడం, అలాగే తనూజ గారు కూడా ఒక రకంగా చెప్పాలంటే తనని కావాలని చెప్పి అవాయిడ్ చేసి కళ్యాణ్తో మాట్లాడడం చేయడం, అలాగే ఈయనకు మండి ప్రియాతో ఈ మధ్య 2 రోజుల నుంచి ప్రియా యు ఆర్ మై డార్లింగ్ అని చెప్పి ఆ డ్రామా క్రియేట్ చేసి కావాలని చెప్పి ఈమెను ఉడికించడం కోసం తనూజని ఎమాన్యుయల్ చేయడం. అంటే మంచి ఫ్రెండ్షిప్ వీళ్ళది. ఇది ఏం లవ్ ట్రాక్ ఏం నడవట్లేదు, కానీ ఈ చిన్న ఈగో, ఫ్రెండ్షిప్ మధ్య ఉండే ఆ ఈగో అనమాట. మాతో టైం స్పెండ్ చేయట్లేదనో లేకపోతే మాతో మాట్లాడట్లేదనో ఒక చిన్న ఈగోతో వచ్చిన గ్యాప్ అయితే కనిపిస్తుంది. బట్ నాకు డౌట్ ఏంటంటే తనూజ గారు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ట్రాక్ తెచ్చినప్పుడల్లా ఈ మధ్య కాలంలో గడిచిన 2-3 రోజుల నుండి కొద్దిగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ ఏదో ఒక సందర్భంలో అయితే 100% బ్లౌట్ అవుద్ది. ఈ వారంలోనే జరుగుద్దని అయితే నేను గెస్ చేస్తున్నాను. అదొకటి. తర్వాత వీళ్ళకి ఇంకోటి, తనూజ గారికి కాఫీ అంటే చాలా ఇష్టం కాబట్టి మొన్న కూడా కాఫీ పంపిస్తానని చెప్పి ఆయన అయితే అన్నారు నాగార్జున గారు. బట్ తక్కువ క్వాంటిటీ అన్నారు. ఆ తక్కువ క్వాంటిటీకి కూడా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ఏంటంటే సంజన గారిని ఏదో రకంగా ఇంప్రెస్ చేసి అది తీసుకోవాలని టాస్క్ పెట్టారు. దీనికి గాను మళ్ళీ అటు తిరిగి ఎమాన్యుయల్తోనే టాస్క్ చేయాల్సి వచ్చింది. అంటే ఒక చిన్న డ్రామాటిక్గా ఒక చిన్న యాక్టివిటీ చేయాల్సి వచ్చింది ఫన్ క్రియేట్ చేయడానికి, సంజన గారిని ఇంప్రెస్ చేయడానికి. కాకపోతే ఎక్కడ కూడా తనూజ ఏంటంటే ఎమాన్యుల్ని అడగకుండా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి చేస్తావా అని అడిగింది. ఆ విషయంలో ఎమాన్యుల్ ఫీల్ అయ్యాడు, 100% ఫీల్ అయ్యాడు. నేను ఉన్నాను కదా, ఎప్పుడు మా ఇద్దరమే కదా చేసేది, మళ్ళీ వెళ్ళి కళ్యాణ్ అడగడం ఏంటి అని చెప్పి భరణి గారి దగ్గర శ్రీజ, రాము రాథోడ్ అండ్ సునీల్ శెట్టి గారు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు కొద్దిగా అయితే ఫీల్ అయ్యాడు. ఫీల్ అయితే భరణి గారు ఏం చెప్పారంటే, ఆమంటే కూడా ఎందుకు రావాలి ఫీల్ అవుతావు, లైట్ తీసుకు వెళ్ళు, చూడు ఏడుస్తుంది, పొద్దునుండి ఏడుస్తుంది కదా, కానీ కాఫీ గురించి ఫీల్ అవుతుంది, నువ్వు చెయ్యి అని చెప్పా. ఏంటో నా కెరీర్లోనే ఎంత వరస్ట్ సిచ్యువేషన్ చూస్తాను అనుకోలేదని జోక్గా అనుకుంటూ వెళ్ళి మొత్తానికైతే చేస్తానని చెప్పాడు. తను కూడా కొద్ది బెట్టి చేసింది ఫ్రెండ్షిప్ కొద్దీ. తర్వాత మళ్ళీ ఇద్దరు కలిపి మంచి స్కిట్ చేశారు, చాలా ఫన్నీగా. అంటే స్కిట్ కూడా ఏంటంటే సునీల్ శెట్టి గారు ఒక కాలేజీలో ఒక స్టూడెంట్ టైపు, ఆ ఇద్దరికి ఫ్రెండ్స్ ఈయనకి ఫ్రెండ్స్ ఎవరంటే డిమాన్ పవన్ను ఎమాన్యుయల్, అటుపక్క వచ్చేసి ఫ్లోరా గారు, రీతూ చౌదరి వస్తే తనూజ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు లవ్ చేసుకుంటారు, ఒకరినొకరు ఇష్టపడతారు, ఎక్స్ప్రెస్ చేసుకున్నాక సునీల్ శెట్టి గారు లేదు నాన్నగారు చెప్పాలి, ఫ్రెండ్స్ చెప్పాలని ఒక చిన్నపాటి ఫన్ అయితే క్రియేట్ చేసి చాలా బాగా ఫన్ క్రియేట్ చేశారు.
బట్ ఈ ఫన్ క్రియేట్ చేసిన దాంట్లో కూడా ఎమాన్యుయల్ ఇన్వాల్వ్మెంట్ విషయం వచ్చేసరికి ఆయన వేసిన ఫండ్కి సంబంధించి కూడా తనూజ గారు ఎక్కడో కొద్దిగా ఇదిగానే ఉన్నారు, ముభావంగా ఉన్నట్టే అయితే అనిపించింది నాకు. మొత్తానికైతే కాఫీ పొడి ఇచ్చింది తను, సంజన గారు అయితే కాఫీ పొడి ఇచ్చేశారు ఆమెకి. ఇదంతా కార్యక్రమం ఇలా అయిపోయింది. ఈ కార్యక్రమం అయిపోయేలోపు ఏం జరిగిందంటే ఒక టాస్క్ ఇచ్చారు. అంటే బిగ్ బాస్ ఏం చేశారంటే వీళ్ళందరికీ ఇప్పటికీ 2 వారాల పైన అయిపోయింది కాబట్టి ఒక్కొక్కరు కొంతమంది ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి హౌస్ నుండి కొన్ని మెసేజెస్, అది మెసేజ్ అంటే త్రూ ఫోటో అవ్వచ్చు, లేకపోతే లెటర్ అవ్వచ్చు, వాయిస్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు పంపించిన ఫుడ్ అవ్వచ్చు. అంటే దీనికి ముందు ఎపిసోడ్స్లో కూడా మనం చాలాసార్లు చూసాం. ఏంటంటే అవి వస్తాయి, వచ్చిన తర్వాత కొద్దిగా ఫీల్ బెటర్ కదా, కాకపోతే అది సంపాదించాలంటే ఒక టాస్క్ పెడతారు. టాస్క్ ఏంటంటే బజర్ పెట్టారు. ఎవరైతే బజర్ మొగ్గని వెళ్ళి ఆ బజర్ని టచ్ చేస్తారో, ఎవరు ముందు టచ్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇస్తారు. కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ పిలుస్తారు. పిలిచి వాళ్ళకి ఫస్ట్ రౌండ్లో అయితే ఎమాన్యుల్ గెలిచాడు. ఎమాన్యుల్ గెలిచిన తర్వాత లోపలికి కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. పిలిచిన తర్వాత ఎమాన్యుల్ అయితే నిజంగా చెప్తున్నాను హార్ట్ టచ్ చేశాడు. చూసే వ్యూవర్కి కానీ చాలామంది కొద్దిగాపాటి ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎవరైనా సరే కళ్ళ నీళ్ళు పెట్టుకోకుండా అయితే ఉండరు. ఎమాన్యుల్ మాట్లాడిన మాటలకి అంత జెన్యూన్గా మాట్లాడాడు, అంత ఎమోషనల్గా ఆయన క్యారీ అవుతున్నాడు బిగ్ బాస్తో పాటు. మంచి ఎమోషనల్. ఇంకోటి ఆయన మాట్లాడేటప్పుడు కూడా, ఎమాన్యుల్ మాట్లాడేటప్పుడు వాట్ ఎ సెన్స్, ఎంత సెన్సిబుల్గా మాట్లాడతాడంటే ఎక్కడ కూడా. దీనికి ముందు రీతు చౌదరిని కూడా కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. అంటే ఇంకో సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఏంటంటే అందరు సీక్రెట్లు కనుక్కొని వచ్చినట్లయితే నీకు చికెన్ పెడతానని చెప్పి బిగ్ బాస్ ఆమెకు చిన్న టాస్క్ ఇచ్చారు, సీక్రెట్ టాస్క్. ఆమె అది ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉంది. నేను అది ఇందాక చెప్పడం మర్చిపోయాను. బట్ ఆమెను పిలిచినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాయి ఏంటంటే ఆమె చాలా ఆర్టిఫిషియల్గా బిగ్ బాస్తో షేర్ చేసుకున్నట్టు అనిపించింది. ఎక్కడ కూడా జెన్యూన్గా ఆమె బాధపడుతుందని అయితే నాకు అనిపించలే. బట్ ఎమాన్యుల్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆయన మాట్లాడేటప్పుడు మనకు ఆ సెన్స్ అయితే మన వరకు రీచ్ అవుతున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్ అంటే, సార్ నిజంగా నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. నేను ఎలా ఫైట్ చేయగలను, ఎలా ఉండగలనని నాకు నేనే తెలుసుకునేలాగా మీరు చేశారు. చాలా గ్రేట్ ఆపర్చునిటీ సార్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని చెప్పాడు. చాలా బాగా అనిపించింది. అంటే బిగ్ బాస్ని ఫీలింగ్ అవుతున్నాడు ఆయన, ప్రతి విషయంలో ఆయన దాన్ని అనుభవిస్తున్నాడు ఖచ్చితంగా అని చెప్పాలి. నటించట్లేదు, అనుభవిస్తున్నాడు అని చెప్పాలి. మొత్తానికి ఆయనకి ఆప్షన్లు ఏమి ఇచ్చారంటే వాళ్ళ నాన్నగారు పంపించిన లెటర్కి అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళు ఈ కోరికను బట్టి అక్కడ ఒక బ్యాటరీ పెట్టారు డిస్ప్లే. ఆ డిస్ప్లేలో ఉన్న బ్యాటరీ 100% ఉంటుంది. 100%లో వీళ్ళు కోరికను బట్టి ఆ 100% కానీ తగ్గిపోయే కొద్దీ మిగతా సభ్యులకి వాళ్ళ కోరుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే ఫర్ సపోజ్ ఈయనే వాళ్ళ అమ్మగారు లైవ్లో మాట్లాడతారా అంటే 70% బ్యాటరీ తగ్గుద్ది అన్నాడు అనుకోండి, మరి మిగతా సభ్యులకి 30% సరిపోదుగా. సో అంటే ఇక్కడ హ్యుమానిటీ లెవెల్స్ కూడా చూపించాలి. వాళ్ళ సొంత సెల్ఫిష్ చూసుకోకుండా మిగతా వాళ్ళ గురించి ఆలోచించాలి. సో ఈయనకేమొచ్చిందంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుండి ఒక లెటర్ వచ్చింది, వాళ్ళ అమ్మగారిది ఆడియో బయట వచ్చింది, అలాగే ఆ ఫ్యామిలీ ఫోటో వచ్చింది. వాళ్ళ నాన్నగారి లెటర్కి వచ్చేసరికి 45%, వాళ్ళ అమ్మగారి ఆడియోకి 35%, అలాగే ఫ్యామిలీ ఫోటోకి 25% బ్యాటరీ రెడ్యూస్ అవుతుంది. ఏది కోరుకుంటానంటే అసలు ఏం ఆలోచించుకోండి సార్, ఫోటో సార్ 25% చాలు నాకు, మిగతా 75% మిగతా సభ్యులు కూడా ఉన్నారు, చాలా ఏడుస్తున్నారండి. సునీల్ శెట్టి, సంజన గారు, అలాగే రామురావుతోడు వీళ్ళందరూ పాపం చాలా ఏడుస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం. కాబట్టి నేను మొత్తం వాడుకోదలుచుకోలేదు, పర్వాలేదండి నాకు ఫోటో ఒకటి పంపించండి 25% సరిపెట్టుకుంటా అన్నాడు. నిజంగా ఎమాన్యుల్ గారు అందరినీ టచ్ చేసి టాప్ లెవెల్లోకి వెళ్ళిపోయారనే చెప్పాలి. మీరు 2వ వారానికే మీరు ఏ లెవెల్లోకి వెళ్ళిపోయారంటే ఎక్కడ కూడా మీలో ఒక నెగిటివిటీ కానీ, ఒక దొంగబుద్ధి కానీ, ఒక వర్డ్స్ కానీ లేదంటే ఎక్కడ ఫ్లిప్ అవ్వట్లేదు, నిక్కచ్చుకుంటున్నారు, క్లారిటీగా ఉంటున్నారు. గ్రేట్. మీరు అలాగే కంటిన్యూ చేయాలైతే నేను కూడా కోరుకుంటాను. అయితే ఈయనకి ఆ ఫోటో అనేది తర్వాత పంపించారు, స్టోర్ రూమ్కి పంపించారు. ఆ ఫోటో చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మిగతా సభ్యులు కూడా దాన్ని ఫీల్ అయ్యారు. ఈయన ఫీల్ అయిందని వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. మొత్తానికైతే ఈరోజు కేవలం ఎమాన్యుల్ గారికి ఆ ఫ్యామిలీ ఫోటో పంపించడంతో అయితే ఈ ఎపిసోడ్ క్లోజ్ అయింది అని చెప్పాలి. అందరికీ ఇంకోసారి నేను కోరుకునేది, దయచేసి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. నేను చేసే చిన్న ప్రయత్నం అండి. నాకు వాస్తవం చెప్పాలంటే నేను ఇంతకన్నా 45 మినిట్స్ గంటకు ఒక వీడియో పెట్టినా
అది ఎక్కువ ఇదవుతుంది అనేది ఉద్దేశంతో నేను కూడా కేవలం 10 to 15 మినిట్స్ లోపు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ సాలిడ్గా ఉన్న అక్కడ ఏం జరిగిందో యాక్ట్గా ఇచ్చేయాలనే ఫీలింగ్తోనే నేను షార్ట్గానే చేస్తున్నాను. అది అందరూ గమనిస్తారని అయితే అనుకుంటున్నాను. అలాగే నా వీడియోని అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దయచేసి నా వీడియో చూసే వాళ్ళలో 90% ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి మీరు ఈ హెల్ప్ అయితే చేస్తారని అయితే ఆశిస్తున్నాను. అలాగే ఇది కాకుండా షార్ట్స్లో కూడా నేను పర్సన్ టు పర్సన్ అప్డేట్ ఇస్తున్నాను. నేను అంటే ఒక పర్టికులర్ పర్సన్ గురించి నేను 40 సెకండ్స్ 30 సెకండ్స్లో కూడా షార్ట్స్ పెడుతున్నాను. ప్లీజ్ దాన్ని కూడా ఫాలో అవ్వండి. అదైతే మాత్రం పర్సన్ టు పర్సన్ అయితే మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ.